నియోజకవర్గంలో ఏ సమస్యలైనా తక్షణం పరిష్కరించే దిశగా పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పేర్కొన్నారు. మాకు ఇన్సెంటివ్ బకాయిలు గత 6 సంవత్సరాల నుంచి వస్తలేదండి. దాని గురించి మన పడా డీడీ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికని వచ్చామండి. మేము అతను మాకు సానుకూలంగా సంధించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నామని మా అన్నీని సానుకూలంగా సంధించారండి. మా ఏమేమి ఉన్నాయో అవన్నీని రాసుకుని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం జరిగిందండి ఈరోజు. కాబట్టి త్వరగానే పవన్ కళ్యాణ్ మీ సమస్యలు చెప్పండి. మా సమస్యలు కిలోకి 50 రూపాయలు ఇన్సెంటివ్ అని గవర్నమెంట్ ఇవ్వాలండి. అది 6 సంవత్సరాల నుంచి రావడం మానేసిందండి. దాన్ని తర్వాత పక్క మందులు కొట్టడంలో మా పురుగులు గూడు కట్టడం మానేస్తుందండి. ఆ మందులు కూడా బ్యాన్ చేసిన మందులు, రసీదేమన్న మందుల వల్ల అది ఇక్కడ మనం ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ మందుల వల్ల కూడా మా పురుగులు కడతలేదు. దాని గురించి కూడా డైరెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. సానుకూలంగా సంధించారండి. ఇవన్నీ మాకు అనుకూలంగా చేస్తానని. ఆ రోడ్డు మీదకి డైరెక్ట్గా వెళ్ళే పరిస్థితుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినటువంటి పరిస్థితి. సర్వీస్ రోడ్లు ఒకవైపుకే ఇచ్చి రెండో వైపు ఇవ్వలేదని కొంతమంది రైతులు, అలాగే అండర్ పాసేజ్గా వెళ్ళే పరిస్థితుల్లో వాటర్ వెళ్ళే విధానం ఒక తోరలేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేసి ముందుకెళ్తున్న తరుణంలో రేపు రాబోయే రోజుల్లో తోరల కాయవు, రేపొద్దున రైతులందరూ కూడా మేమందరూ ఇబ్బంది పడతామనే పరిస్థితుల్లో వారందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఈ రోజున వారందరూ కూడా ఈ సమస్యని గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈ రోజున వారిని కూడా ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ పడా ఆఫీసులో దీనికంతా కూడా ఏ రకంగా అయితే రైతులకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ రకంగా ఒక ప్రణాళిక రూపకల్పన చేయడం కోసం ఈ రోజున పడా ఆఫీసు అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన ఒక మీటింగ్ పెట్టి 3-4 రోజుల్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రైతుల యొక్క సమస్యలు, అక్కడ ఆ ప్రాంతం ప్రజానీకం యొక్క సమస్యలని కూడా తీసుకుని ఆ రకంగా నేషనల్ అథారిటీ వారితో కూడా మాట్లాడి దీన్ని తప్పనిసరిగా ఆ ప్రాంతానికి ప్రజలకి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కోరడం కోసం ఈ రోజున వారు కూడా ఇక్కడ రావడం జరిగింది.